నాట్ గుడ్ అండి. రిచ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏమో. డ్యూయల్ రోల్ కదా, ఎలా అనిపిస్తుంది? ఎవరిది డ్యూయల్ రోల్ ఉందా ఇందులో? యాక్టింగ్ బాగుంది కానీ ఓవరాల్గా మూవీ బాగాలేదు. 3 hours 14 minutes ఉందంటే దండగా సినిమా ఎప్పుడైపోతుందా అనిపించింది సెకండ్ హాఫ్లో. బోల్డ్ సీన్లపై కూడా ఒక కాంట్రవర్సీ నడిచింది, ఎక్కువ బోల్డ్ సీన్లు ఉన్నాయని చెప్పి. ఓల్డ్ సీన్స్ ఒకటే బాగున్నాయి, మిగతా ఏం బాగాలేదు. నలుగురు హీరోయిన్లను తీసుకున్నారు, వర్తబుల్ నలుగురు క్యారెక్టర్, నయనతార కానీ కేఆర్ క్యారెక్టర్ పడుతుంది. ఫస్ట్ హాఫే ఎండ్ అయిపోతుంది నయనతార, ఇంకా దాని తర్వాత మనం చూడలేము. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ 3 ఇవ్వచ్చు, ఇంకా సెకండ్ హాఫ్ నథింగ్. సినిమాకి వచ్చినంత హైప్ లేదు లేదు, ఫ్లాప్ అవుతుంది మ్యాక్సిమం. చాయిస్ రాంగ్ చాయిస్ అంటారా, కరెక్ట్ చాయిస్ అంటారా? కేజీఎఫ్ తర్వాత యష్ కేజీఎఫ్ లాంటిదే ఎంచుకోవాలనుకున్నాడేమో మేబీ, బట్ రాంగ్ చాయిస్. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, అసలు ఏం మిస్ అయింది? వాయిలెన్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ ఇంకా కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా అంత లేదు. సౌల్ లేదు మూవీలో, సౌల్ లేదు, సౌల్ మిస్ అయింది. మోర్ వైలెన్స్, న్యూటీ ఉంది, స్టోరీ కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. నో స్టైలిష్గా ఉంది, గన్స్ ఉన్నాయి, బట్ నో. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బాడల్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మిస్ అయింది అంటున్నారు? లేదు. అవును, మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే యాష్ నుంచి ఇంకొంచెం బాగుంటుందని అనుకున్నాం, బట్ వాట్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ గుడ్. నయనతార ఉన్నంత వరకు ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, తర్వాత నుంచి కంప్లీట్లీ ఓకే. డైరెక్టర్ ఫాల్ట్ అంటారా, యాక్టర్ చాయిస్ రాంగ్ అంటారా? అంత లెంత్ ఉండకూడదు, కట్ షార్ట్ చేసి ఇంకొక బెటర్గా చేయొచ్చు, దాన్ని లెంత్ ఎక్కువ.